Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. In this class, I am going to deal with indefinite pronouns. It is a very important topic. Without mastery of this topic, you can never speak English effortlessly and confidently. Chala important topic ఇది. క్లాస్ చూసిన తర్వాత అర్థమవుతుంది ఈ టాపిక్ ఇంపార్టెన్స్. ఇది నేను 3 భాగాలుగా అంటే ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్సే మీకు 3 క్లాసులు పడుతుంది. ప్రతి పార్ట్కి నేను నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ని జాగ్రత్తగా చూసి చదివి పైకి చదవటం, వాటిని ఎలా స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో అనలిటికల్గా చదివి నేర్చుకోండి. క్లాస్ బిగిన్ చేసే ముందు వచ్చిన సబ్మిషను 98వ ఎపిసోడ్ తర్వాత ఆ ఎపిసోడ్లో ఆ యూట్యూబ్లో చెప్పేవాళ్ళని తిట్టా కదా నేను. దానికి వెంకీ అనే స్టూడెంట్, సార్ మీ క్లాసెస్ ఫాలో అయ్యాక ఇంకెవరి క్లాసెస్ వినరండి అని ఏదో కొంచెం పాజిటివ్గా రాశారు. దానికి ఎర్రా సత్యనారాయణ అనే అతను రిప్లై ఇచ్చాడు. ఈ వెంకీకి చెప్తున్నాడు ఈయన, సార్ యు ఆర్ నాట్ కరెక్ట్, ప్లీజ్ డోంట్ కామెంట్ లైక్ దిస్. సార్ హ్యాస్ బీన్ టీచింగ్ గ్రామర్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇలా మాట్లాడకండి వెంకీ గారు, సార్ కేవలం గ్రామర్ మాత్రమే చెప్తున్నారు, ఇది స్పోకెన్ ఇంగ్లీష్కి అంత మాత్రం పనికిరాదు అని చెప్తున్నారు. బాబు సత్యనారాయణ, ఇక్కడ నీవు కొత్తగా వచ్చినట్టున్నావు నా ఛానల్కి. నేను మొదటి నుంచి ఏం చెప్తున్నానంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 2 విధాలుగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఏమిటంటే అందులో మొదటిది, నీవు గ్రామర్ నేర్చుకొని ఈ గ్రామర్ అప్లికేషన్ నీవు పైకి చదవటం ద్వారా ఇది ఒక దాని కంటిన్యూషన్గా నేను ఇంగ్లీష్ కాన్వర్జేషన్ తర్వాత టాంజరిన్ అకాడమీ అని 2 యూట్యూబ్ ఛానల్స్ పేర్లు ఇచ్చాను. ఆ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ అనేటటువంటి ఛానల్లో మీకు 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ 80 ఎపిసోడ్స్ అక్కర్లేదు, ఒక 10-15 మీ ఓపిక, ఒక్కొక్కటి 10 సార్లు చూసి వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ని మీరు రిపీట్ చేయాలి, పైకి చదవాలి అని చెప్పాను. దానికి తోడు టాంజరిన్ అకాడమీ, వాటికి తోడుగా ఇంగ్లీష్ టింకిల్ పుస్తకం, ఏదైనా సరే కథల పుస్తకం, చందమామ ఇంగ్లీష్ వర్షన్ తీసుకొని చదవండి. ఇలా పైకి చదవటం వల్ల నీకు అసలు ఇంగ్లీష్ చదవటం వస్తుంది. ఎందుకంటే నీకు ఎంత ఇంగ్లీష్ వచ్చో రాదో నేను 3-4-5 ఎపిసోడ్స్లో ఎక్కడో చెప్పాను, మీకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చో ఒకసారి పోయి టెస్ట్ చేసుకోండి. చదవటం నేను చెప్తుంది, మాట్లాడడం కాదు. ఇంగ్లీష్ చదవటం మీకు ఎంతవరకు వచ్చు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలా చదవటం వల్ల, పైకి చదవటం వల్ల మీకు అసలు ముందు ఇంగ్లీష్ చదవటం వస్తుంది. చదవటం వచ్చిన తర్వాత ఈ ప్యారటింగ్ వల్ల, రిపిటీషన్ వల్ల నీవు ఇంగ్లీష్ మాట్లాడగలవు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. ఇలా గ్రామర్ లేకుండా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంకో పద్ధతి ఉంది. ఏంటంటే అది ఇంగ్లీష్ నేటివ్ భాషగా, అంటే మాతృభాషగా మాట్లాడే దేశాలైనటువంటి అమెరికానో, ఇంగ్లాండో, సౌత్ ఆఫ్రికానో, ఆస్ట్రేలియానో వెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఉంటే అక్కడ మళ్ళీ శ్రీనివాసరావు, వెంకట్రావుతో స్నేహం చేయకూడదు. అక్కడ లోకల్ పీపుల్తో నువ్వు స్నేహం చేసి వాళ్ళతో తిరిగితే 1 సంవత్సరానికి ఎటువంటి గ్రామర్ లేకుండా నీకు ఇంగ్లీష్ వస్తుంది. వెళ్ళదలిస్తే అక్కడికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు, సంవత్సరం పైన 2 సంవత్సరాలు ఉంటే డెఫినెట్గా నీకు ఇంగ్లీష్ వస్తుంది. లేదా ఇక్కడైనా సరే భారతదేశంలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నటువంటి ప్రపంచంలోకి నువ్వు వెళ్ళు, అప్పుడు కూడా నీ గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ వస్తుంది. ఆ దేశాలు వెళ్తే మీరు వెళ్ళక్కర్లా, మా పనమ్మాయి వెళ్ళినా నేర్చుకుంటుంది ఇంగ్లీష్. అర్థమైందా? ఇప్పుడు ఉత్తర భారతదేశం నుంచి మన దగ్గరకు వస్తున్నారు చాలామంది వ్యాపారులు, పనివాళ్ళు. ఎలా మాట్లాడుతున్నారు? అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. ఆ ప్రపంచంలోకి బయట భాష వాడు వచ్చినా కూడా ఎటువంటి గ్రామర్ అవసరం లేకుండా చక్కగా ఇంగ్లీష్, తెలుగు నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు అమెరికా వెళ్ళే సంవత్సరం ఉంటే మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే సత్యనారాయణ గారు, గ్రామర్ నేర్చుకోవటం వల్ల ఇంగ్లీష్ వస్తుందని నేను ఎప్పుడూ చెప్పలేదండి. కానీ ఇంగ్లీష్ మాట్లాడాలంటే గ్రామర్ వచ్చి ఉండాలి. గ్రామర్ నువ్వు తెలిసి నేర్చుకుంటావో తెలియకుండా నేర్చుకుంటావో ఎలా నేర్చుకుంటావో నాకు అనవసరం. ఇంగ్లీష్ మాట్లాడితే నువ్వు మాట్లాడేటువంటి సెంటెన్స్లు గ్రామర్కి అనుసంధానమై ఉండాలి. అలా అన్గ్రామాటికల్గా మాట్లాడితే అది బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది. మన యూట్యూబ్లో చెప్తున్నారుగా, ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీషు, ట్యూబ్ ఇంగ్లీషు, తర్వాత ఇంకెవరు వశిష్ఠ 360, వాళ్ళలాగే నువ్వు కూడా చక్కగా ఆ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడితే చక్కగా వెళ్ళి నేర్చుకో. అర్థమైందా? గ్రామర్ ఒక్కటే నేర్చుకోవటం వల్ల నీకు ఇంగ్లీష్ రాదు, అది నేనే చెప్తున్నా. నీవు ఎంత ఎక్కువగా పైకి చదవటము, ఎందుకంటే మనం బయట ఇంకో వ్యక్తితో మనం కాన్వర్జేషన్ తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో చేయలేం. కాబట్టి నువ్వే పైకి చదువు, రోజుకు ఒక 2 గంటలు చదువు, డెఫినెట్గా 6 నెలల్లో నీకు ఇంగ్లీష్ వస్తుంది. ప్రతి టాపిక్ మీద 100 ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నావు అనుకుంటున్నావు ఇంత కష్టపడి? పిచ్చా? నాకేమైనా పిచ్చా? కాదు కదా. అవి పైకి చదవటం వల్ల ఒక టాపిక్ మీద 100 సెంటెన్సెస్ ఇస్తే అవి మీకు తెలియకుండా మీ మనసులోకి చొచ్చుకొని వెళ్తాయి. మీరు పైకి చదివితే స్ట్రక్చర్స్ కూడా
సునాయాసనంగా మీరు నేర్చుకుంటారని అన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి తోడుగా నేను వాడే వొకాబులరీ ఎవరైనా వాడతారా? అసలు ఎవరైనా విన్నారా నేను మాట్లాడే పదాలు? వినను కూడా వినరు. కాబట్టి గ్రామరు ఎవరికి అవసరం? మనకు అవసరం. ఎందుకంటే మనము ఇంగ్లీష్ మాట్లాడే సమాజంలో లేం కాబట్టి. అక్కడికి వెళ్తే ఎవరు గ్రామర్ అక్కర్లేదు, మనకు వచ్చేస్తుంది. మనకు తెలుగు వచ్చా, తెలుగు గ్రామర్ వచ్చా, మనకు రాదుగా తెలుగు మాట్లాడాలి మనం. కాబట్టి గ్రామర్ నేర్చుకోండి, పైకి చదవండి. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడితే బట్లర్ ఇంగ్లీష్ అంటాం. సరే, ఇక మీ డిస్క్రిప్షన్ అది. సరే, క్లాస్లోకి వస్తే మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్. నా సంగతి మీకు తెలుసు కదా, టాపిక్లో ఉన్న పదాలు అర్థాలు తెలుసుకుంటే సగం టాపిక్ అయిపోతుంది. ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ ప్లేస్లో వాడతాం కాబట్టి వాటిని ప్రొనౌన్స్ అన్నాం. ప్రొనౌన్స్ ఫర్ నౌన్స్ అంటే నౌన్స్కి బదులుగా మనము ప్రొనౌన్స్ వాడతాం. అందుకే దాని పేరు ప్రో అనేటటువంటి ప్రిఫిక్స్ కలిసి ప్రొనౌన్ అయింది. ఇప్పుడు ఇండెఫినెట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో ప్రొనౌన్స్కి ఇక్కడ అర్థం తెలుసుకున్నాం. ఇండెఫినెట్ అంటే అర్థం ఏంటంటే నాట్ క్లియర్లీ డిఫైన్డ్, వాటిని క్లియర్గా డిఫైన్ చేయలేము. విచ్ ఈజ్ నాట్ సర్టన్ ఆర్ క్లియర్, ఏదైనా సరే సర్టన్ ఖచ్చితంగా లేకపోవటం కానీ క్లియర్గా లేకపోవటం కానీ. వీ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్, అదేంటో మనం ఖచ్చితంగా చెప్పలేము. వేగ్ అంటే ఏంటి? మసకగా ఉంటాం, క్లియర్ లేకపోవటం, దాన్ని వేగ్ అంటాం. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే అది అర్థము. అంటే ఏ ప్రొనౌన్స్ అయితే మనం క్లియర్గా ఉండవో, క్లియర్గా ఉండనటువంటి సందర్భంలో వాడేటటువంటి నౌన్స్ని, అంటే నిర్దిష్టంగా మనం చెప్పలేనటువంటి ఏ ప్రొనౌన్స్ అయితే ఉన్నాయో అటువంటి ప్రొనౌన్స్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. అదేంటో ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు రిఫర్ టు పీపుల్ ఆర్ థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ ఆర్ వాట్ దే ఆర్ ఆర్ వెన్ దేర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇంకొకసారి జాగ్రత్త వినండి అమ్మా. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు రిఫర్ టు పీపుల్ ఆర్ థింగ్స్, ఇది ఫస్ట్ పార్ట్. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇక్కడ ఎటువంటి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడలేదు, యూజువల్లీ అని కానీ మోర్ ఆఫెన్ అని వాడలేదు. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు రిఫర్ టు పీపుల్ ఆర్ థింగ్స్. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ మనుషులకి థింగ్స్కి వాడతారు, ఓకే. వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ ఆర్ వాట్ దే ఆర్, వారెవరో కరెక్ట్గా వాళ్ళేమిటో కరెక్ట్గా చెప్పనప్పుడు, ఎగ్జాక్ట్గా చెప్పనప్పుడు, లేదా వెన్ దేర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఇంపార్టెంట్ కాని సందర్భాల్లో మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వాడతాము. దాన్నే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. ప్రొనౌన్స్ అంటే నౌన్స్ బదులుగా వాడతాము. ఇండెఫినెట్ అంటే ఏదైనా నిర్దిష్టంగా ఇది అని చెప్పలేకపోవటం, ఇండెఫినెట్ అనే పదానికి. ఇప్పుడు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని పీపుల్ అండ్ థింగ్స్ని గురించి చెప్పేటప్పుడు వాడుతాము. అంటే మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ఎవరో తెలియనప్పుడు కానీ, వారు ఎవరో చెప్పవలసిన అవసరం లేనప్పుడు కానీ, అక్కడ వ్యక్తి కంటే విషయానికి ప్రాముఖ్యత ఉన్నప్పుడు కానీ ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వాడతాము. ఈ ఆఖరి సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ఎవరో తెలియనప్పుడు కానీ, వారు ఎవరో చెప్పవలసిన అవసరం లేనప్పుడు కానీ, అక్కడ వ్యక్తి కంటే విషయానికి ప్రాముఖ్యత ఉన్నప్పుడు కానీ ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వాడతాము. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎప్పుడూ నిర్దిష్టంగా ఈ వ్యక్తి లేదా ఈ థింగ్ అని చెప్పవు. అదే కదా మనం చెప్పుకుంది. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏది, ఇది ఖచ్చితంగా ఇది ఈ మనిషి లేకపోతే ఆ వస్తువు అని చెప్పదు. ఎగ్జాంపుల్స్ రెండు ఇచ్చాను చూడండి. దెర్ ఈజ్ సంబడి అట్ ది డోర్, దెర్ ఈజ్ సంబడి అట్ ద డోర్. ఆ తలుపు దగ్గర ఎవరో ఉన్నారు. ఎవరున్నారు మనకు తెలియదు, నిర్దిష్టంగా ఎవరున్నారో తెలియదు, ఎవరో ఉన్నారు. ఆ ఎవరో ఉన్నారు నిర్దిష్టంగా తెలియదు మనకి, అటువంటప్పుడు ఇది వాడతాం. దెర్ ఈజ్ సంబడి అట్ ద డోర్. వుడ్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్ టు డ్రింక్ అనొచ్చు, లేదా సింపుల్గా ఈ టు హ్యావ్ని తీసేసి వుడ్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్. ఇక్కడ సంథింగ్ ఏంటి? ఇక్కడ నిర్దిష్టంగా నేను నీకేం ఆఫర్ చేయట్లా. మంచినీళ్ళు తాగుతావా, హార్లిక్స్ తాగుతావా, కాఫీ తాగుతావా, నీకు నేను ఆఫర్ చేయట్లా. నేనేం చేస్తున్నాను, ఏదైనా తాగుతావా అంటున్నాను. ఆ ఏదైనా అనేది నీ ఆన్సర్ మీద ఆధారపడి ఉంటుంది, నీ రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నేనేమంటున్నాను, వుడ్ యు లైక్ సంథింగ్ టు డ్రింక్. సరేనా? నెక్స్ట్, హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి, సంబడి. ఎనీవన్, ఎవ్రీవన్, నో వన్, సమ్వన్. ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్. అంటే ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, నోబడి, నో వన్, నథింగ్, సంబడి, సమ్వన్, సంథింగ్. వీటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. మొత్తం 12 ఉన్నాయి. వీటిల్లో ఒక్కడు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది నో వన్ అనే మిగతా 11 పదాలు ఒక పదంతో ఏర్పాటైనాయి. ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, సంబడి, సమ్వన్, సంథింగ్, ఇవన్నీ ఒక్క పదంతో ఏర్పడ్డాయి. అవన్నీ ఒక సింగిల్ వర్డ్స్, అవి వన్ వర్డ్. కానీ వీటిలో ఈ 12లో ఒక్క నో వన్ మాత్రమే మనము
2 పదాలుగా రాయవలసి ఉంటుంది. దీన్ని మీరు ఒక 10 సార్లు రాయండి. నో వన్ అని 2 పదాలుగా రాయటం నేర్చుకోండి. అప్పుడు మీకు మనసులోకి వెళ్ళిపోతుంది, ఓహో నో వన్ అనేది 2 పదాలుగా రాయాలి, మిగతా అన్నీ ఒక పదంగా రాస్తాం. కింద దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నోట్ దట్ ఆల్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఆర్ రిటన్ యాజ్ వన్ వర్డ్ ఎక్సెప్ట్ నో వన్ విచ్ కెన్ ఆల్సో బి స్పెల్డ్ విత్ ఎ హైఫన్. సో మిగతా అన్ని ప్రొనౌన్స్ ఒక వర్డ్గా రాస్తాము, నో వన్ మాత్రం 2 పదాలుగా రాస్తాము. లేదా మనకు అవసరం అనుకుంటే నో వన్ మధ్యలో ఒక హైఫన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది హైఫన్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వి యూజ్ ప్రొనౌన్స్ ఎండింగ్ ఇన్ బాడీ ఆర్ వన్ ఫర్ పీపుల్ అండ్ ప్రొనౌన్స్ ఎండింగ్ ఇన్ థింగ్ ఫర్ థింగ్స్. అంటే ఎనీబడి ఎనీవన్, ఎవ్రీబడి ఎవ్రీవన్, నోబడి నో వన్, సంబడి సమ్వన్ వీటినేమో మనుషులకు వాడతాము. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ నథింగ్ సంథింగ్ అనేది వస్తువులకు వాడతాము. సంబడి అండ్ సమ్వన్, ఎనీబడి అండ్ ఎనీవన్, ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్, నోబడి అండ్ నో వన్ వీటి మధ్య చెప్పుకోదగ్గ వ్యత్యాసము లేదు. దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ సంబడి అండ్ సమ్వన్, ఎనీబడి అండ్ ఎనీవన్, ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్, నోబడి అండ్ నో వన్. సో సంబడికి సమ్వన్కి, ఎనీబడికి ఎనీవన్కి వాటి మధ్య ఎటువంటి చెప్పుకోదగినటువంటి డిఫరెన్స్ లేదు. కాబట్టి మీరు ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ద వన్ ఫార్మ్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ రైటింగ్, ది బాడీ ఫార్మ్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ స్పీచ్. సో సమ్వన్, ఎవ్రీవన్ అవేమో మనం ఎక్కువగా రాయటానికి వాడతాము. బాడీ సంబడి, ఎనీబడి, నోబడి ఇవేమో మనం మాట్లాడేటప్పుడు వాడతామని చెప్తున్నాం. కానీ సంబడి అయినా వాడండి, సమ్వన్ అయినా మాట్లాడండి, రాసేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా ఇంత చిన్న డిఫరెన్స్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అలా వాడతారని. అలా ఏం వాడనవసరం లేదు. పైన చెప్పుకున్నాం కదా వాటి మధ్య సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేనప్పుడు, అది లేనప్పుడు ఇంకా ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు? కాబట్టి మీకు ఏది గుర్తొస్తే అది మాట్లాడండి. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ విత్ సింగులర్ వర్బ్స్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ విత్ సింగులర్ వర్బ్స్. ఎందుకు? ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేవి సింగులర్స్. ఇవి ఎక్కడ వాడుతున్నాము మనము? దేని ప్లేస్లో వాడుతున్నాం? నౌన్స్ ప్లేస్లో వాడుతున్నాము. నౌన్స్ని సెంటెన్స్లో ఎలా వాడతాము? నౌన్స్ని సెంటెన్సెస్లో సబ్జెక్టుగా వాడతాము, ఆబ్జెక్టుగా వాడతాము కదా. కాబట్టి ఇవి కూడా సబ్జెక్ట్స్గా పనిచేస్తాయి కదా. ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేవి సింగులర్స్ కాబట్టి సెంటెన్స్లో సబ్జెక్టు సింగులర్ ఉంటే వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్గానే ఉండాలి. అందుకనే ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ని సింగులర్ వర్బ్స్తో మాత్రమే వాడాలని చెప్తున్నాం. ఎందుకు? ఇన్ ఎ సెంటెన్స్ వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ది సబ్జెక్ట్ కదా. కాబట్టి సింగులర్ వర్బ్స్తో వాడాలి. ఇక్కడ చూడండి, ఎవ్రీబడి హ్యాస్ దెయిర్ ఓన్ యూనిక్ టాలెంట్స్. ఎవ్రీబడి హ్యాస్ దెయిర్ ఓన్ యూనిక్ టాలెంట్స్. ఇక్కడ ఎవ్రీబడి అనేది మనము సబ్జెక్టుగా వాడాము. ఇది ఇక్కడ సింగులర్ కాబట్టి తర్వాత వచ్చినటువంటి వర్బ్ సింగులర్గా ఉండాలి. నా స్టూడెంట్స్ మీ అందరికీ హ్యాజ్ అనేది సింగులర్ వర్బ్ అని తెలుసు. దెయిర్ ఓన్ యూనిక్ టాలెంట్స్. కాకపోతే ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే సార్ ఎవ్రీబడి సింగులర్ వాడారు, హ్యాస్ సింగులర్ వాడారు, ఇక్కడేంటి సార్ దెయిర్ అనేటటువంటి ఇదేంటిది? పొసెసివ్ అడ్జెక్టివ్ అండి. దే అనేటటువంటి ప్లూరల్ సబ్జెక్టివ్ ప్రొనౌన్కి, పర్సనల్ ప్రొనౌన్స్ చెప్పుకున్నాం కదా, ఐ వి యూ దే హీ షీ ఇట్కి, ఆ దే అనేటటువంటి సబ్జెక్టివ్ కేసులో ఉన్న ప్లూరల్ ప్రొనౌన్కి ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ దెయిర్. మరి అక్కడ ముందు ఎవ్రీబడి హ్యాస్, ఎవ్రీబడి సింగులర్, వర్బ్ సింగులర్, మరి ఇక్కడ ఏంటి సార్ అందరికీ సరిపోయేటటువంటి ప్లూరల్కి సరిపోయేటటువంటి పొసెసివ్ అడ్జెక్టివ్ వాడారు అనే డౌట్ రావచ్చు మీకు. దీని గురించి మీకు నెక్స్ట్ పార్ట్లో, నెక్స్ట్ క్లాస్లో, ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు గుర్తుపెట్టుకుని ఈ సెంటెన్స్కి అర్థం ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ దెయిర్ ఓన్ యూనిక్ టాలెంట్స్. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి అది యూనిక్. ఒక అబ్బాయికి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం అనుకోండి, ఒక అబ్బాయికి ఫిజిక్స్ అంటే ఇష్టము, ఒక అబ్బాయికి డ్రాయింగ్ అంటే ఇష్టము. సో మనము టాలెంట్ని ఎప్పుడు మనము వీడికి టాలెంట్ ఉంది కాబట్టి అందరికీ టాలెంట్ ఉండాలి, వాళ్ళ అబ్బాయి మ్యాథ్స్లో 100కు 100 వస్తున్నాయి, మన అబ్బాయికి రావట్లేదని మనము మన అబ్బాయి ఎందులో స్ట్రాంగ్ గమనించండి, వీడికి ఎందులో టాలెంట్ ఉందో గమనించండి. వాడికి మ్యాథ్స్ రాలేదని మన అబ్బాయికి మ్యాథ్స్ రాలేదని వాడితో కంపేర్ చేసి నువ్వు ఇడియట్ అని తిట్టకూడదు కదా. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడి హ్యాస్ దెయిర్ ఓన్ యూనిక్ టాలెంట్స్. ఈ దెయిర్ గురించి మీకు నెక్స్ట్ టాపిక్లో, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోబడి నోస్ వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్. నోబడి నోస్ వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్. నోబడి అనేది సింగులరు, ఇక్కడ నోస్ అనేటటువంటిది సింగులర్. వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్.
ఫ్యూచర్ మనకు ఏం దాచిపెట్టిందో మనకు తెలుసా? మాకు నీకే కదా, ఎవరికీ తెలియదు అది. ఎవ్రీబడి రికగ్నైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవ్రీబడి రికగ్నైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంతే కదా, అందరికీ తెలుసు. ఈ రోజున పల్లెటూరులో నివసించే వ్యవసాయ కూలీలు కూడా పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. ఎందుకంటే అందరికీ ఆ ఎడ్యుకేషన్ వల్ల ఇంపార్టెన్స్ అర్థమైంది. ఎవ్రీవన్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్. ఎవ్రీవన్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్. ప్రతి వ్యక్తి గౌరవంతో, కైండ్నెస్, దయతోటి ట్రీట్ చేయించుకోవటానికి అర్హుడే. ప్రతి వ్యక్తికి అర్హత ఉంది. గౌరవంగా మనం ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎవ్రీవన్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్. సంథింగ్ టెల్స్ మీ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే. సంథింగ్ టెల్స్ మీ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే. ఏంటో తెలియదు, నా గట్ ఫీలింగ్ అయ్యి ఉండొచ్చు. సంథింగ్ టెల్స్ మీ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే. సో ఈరోజు అద్భుతంగా ఉండబోతుంది అని ఏదో చెప్తుంది నాకు. ఆ ఏదో ఏంటో నాకు తెలియదు. ఆ ఏదో అంటే తెలియని దాన్ని మనం గట్ ఫీలింగ్ అంటాం. ఏదో తెలుస్తుంది, దిస్ టుడే ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే అని. ఏంటది తెలియదు, ఎలా వచ్చిందో, ఏదో చెప్తున్నట్టు తెలుస్తుంది మనకి. ఆ ఫీలింగ్లో ఉండటమే భలే సంతోషాన్ని ఇస్తుంది. సంథింగ్ స్మెల్స్ డెలిషియస్, వాట్ ఆర్ యూ కుకింగ్? సంథింగ్ స్మెల్స్ డెలిషియస్, వాట్ ఆర్ యూ కుకింగ్? ఇక్కడ గమనించారా? ఇవన్నీ సింగులర్ సబ్జెక్ట్స్, సింగులర్ వర్బ్స్. ఇవన్నీ రికగ్నైజెస్, డిజర్వ్స్, టెల్స్, స్మెల్స్, హ్యాపెన్స్, లైక్స్. ఏంటండి ఇవన్నీ? ఇన్ఫినిటివ్కి ఎస్ యాడ్ చేసామండి. ఇన్ఫినిటివ్స్ ఉండటమే ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. వాటికి ఎస్ యాడ్ చేయటం ద్వారా అవి సింగులర్స్ అవుతాయి. తెలుసు కదా నా స్టూడెంట్స్కి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకున్నారు కదా, అదనమాట. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. చూడండి, సబ్జెక్టు తర్వాత వెంటనే వర్బ్ వచ్చేసింది. ఎక్కడ? ఇది ఇన్ఫినిటివ్. కాబట్టి ఎవ్రీబడి రికగ్నైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇదేంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎవ్రీవన్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్. సంథింగ్ టెల్స్ మీ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ డే. సంథింగ్ స్మెల్స్ డెలిషియస్, వాట్ ఆర్ యూ కుకింగ్? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ప్రతిదీ ఏదో ఒక రీజన్ కోసం జరుగుతుందండి. ఎవ్రీబడి లైక్స్ హర్. ప్రతి వ్యక్తి ఆమెని ఇష్టపడతారు. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఎండింగ్ విత్ వన్ అండ్ బాడీ ఆర్ యూస్డ్ టు రిఫర్ టు పీపుల్. అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్తున్నాము. ఓకే, ఎవ్రీవన్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ కంపాషన్. సేమ్ ఇందాక సెంటెన్స్, ఇందాక కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్ అన్నాము, ఇక్కడ కైండ్నెస్ అండ్ కంపాషన్ అంటున్నాం. కైండ్నెస్కి కంపాషన్కి తేడా ఏంటంటే, కైండ్నెస్ అనేది కొంచెం తక్కువ ఇంటెన్సిటీ, కంపాషన్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ. రెండిటికి బేసిక్ అర్థం దయ. ప్రతి వ్యక్తిని మనము దయతోటి, కంపాషన్ తోటి, రెస్పెక్ట్ తోటి ట్రీట్మెంట్ తీసుకోవటానికి, స్వీకరించడానికి ప్రతి వ్యక్తి అర్హుడే. ఎవ్రీవన్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ కంపాషన్. రెండు ఒకటేనండి. కైండ్నెస్ అంటే ఇది కొంచెం ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, కంపాషన్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్ కావాలంటే గూగుల్లో చూడండి. సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, కెన్ యూ ఆన్సర్ ఇట్? సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, కెన్ యూ ఆన్సర్ ఇట్? ఎవరో తలుపు కొడుతున్నారు, కొంచెం ఆన్సర్ అంటే తలుపు తీసి చూస్తావు ఎవరో. ఆ సంబడి అనేది ఎందుకు వాడామంటే అతను ఎవరో మనకు తెలియదు. సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, కెన్ యూ ఆన్సర్ ఇట్? ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు హ్యావ్ దెయిర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ బిలీఫ్స్. ప్రతి వ్యక్తికి అతని నమ్మకాలు, అతని భావాలు అతనికి ఉండొచ్చు, అతని నమ్మకాలు అతనికి ఉండొచ్చు. ఆ ఉండటం అనే హక్కు ప్రతి వ్యక్తి కలిగి ఉంటాడు. సమ్వన్ నీడ్స్ టు టేక్ అవుట్ ది ట్రాష్. సమ్వన్ నీడ్స్ టు టేక్ అవుట్ ద ట్రాష్. సో ఇంట్లో చెత్తని ఎవరో ఒకడు బయటికి తీసుకెళ్ళాలి కదా. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు అఫోర్డబుల్ హెల్త్ కేర్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు అఫోర్డబుల్ హెల్త్ కేర్. అఫోర్డబుల్ అంటే భరించగలిగినటువంటి హెల్త్ కేర్. అంటే మనకి హెల్త్ కేర్ అంటే తెలుసు కదా, ఆరోగ్య సంరక్షణ. ప్రతి వాళ్ళకి ఆరోగ్య సంరక్షణ అనేది భరించగలిగిన స్థాయిలో ఉండాలి. డాక్టర్ గారు కానీ, హాస్పిటల్స్ కానీ మనం భరించగలిగిన స్థాయిలో ఉండాలి. అందుకనే ప్రభుత్వం వారు పేద ప్రజల కోసము హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసేది. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ బట్ వీ కెన్ ఆల్ స్ట్రైవ్ టు బి బెటర్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ బట్ వీ కెన్ ఆల్ స్ట్రైవ్ టు బి బెటర్. ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ మన వైపు నుంచి మనం బెటర్గా ఉండటానికి మనము మన ప్రయత్నం మనం చేయాలి. చూసారు, ఇవన్నీ స్టేట్మెంట్స్ అండి. ఈ స్టేట్మెంట్స్ మీద మీకు ఎంత పట్టు వస్తే మీరు, అంటే ఎంత పైకి చదివి ఆ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మీరు అనలిటికల్గా ఒక స్ట్రక్చర్ ఇలా ఉందా,
ఇవి పట్టుకొని కనుక మీరు బయటికి అంటే పైకి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అసలు నేను ఇప్పటివరకు ఇచ్చిన నోట్స్ తోటి మీరు చాలా వరకు ముందుకు వెళ్ళొచ్చు. Someone must have forgotten to turn off the lights before leaving the room. Someone must have forgotten to turn off the lights before leaving the room. సో రూమ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరో లైట్స్ ఆఫ్ చేయటం అనేది మర్చిపోయి ఉంటారు. Someone must have forgotten to turn off the lights before leaving the room. Someone must have forgotten to turn off the lights before leaving the room. Anyone who wants to join the team is welcome to try out. Anyone who wants to join the team is welcome to try out. ఎవరైనా సరే టీంలో జాయిన్ అవ్వదలుచుకుంటే ప్రయత్నించవచ్చు. ఈజ్ వెల్కమ్ టు ట్రై అవుట్. ఈజ్ ఎనీవన్ ఇన్ ది మూడ్ ఫర్ పిజ్జా టునైట్? ఈజ్ ఎనీవన్ ఇన్ ద మూడ్ ఫర్ పిజ్జా టునైట్? సో ఇంట్లో అడగవచ్చు, పేరెంట్ అడగవచ్చు, సాయంత్రం పిజ్జా తినే మూడ్ ఎవరికి ఉంది? ఈజ్ ఎనీవన్ ఇన్ ది మూడ్ ఫర్ పిజ్జా టునైట్ అంటే బహుశా అడిగిన వాళ్ళకు ఉంటుంది. సో ఇంకెవరైనా ఉందా ఐడియా అని అడుగుతున్నారు. నోబడీ లైక్స్ బీయింగ్ స్టక్ ఇన్ ట్రాఫిక్. నోబడీ లైక్స్ బీయింగ్ స్టక్ ఇన్ ట్రాఫిక్. సో ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఎండింగ్ విత్ థింగ్ ఆర్ యూస్ టు రిఫర్ టు థింగ్స్. సో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ థింగ్తో ఎండ్ అయ్యేవి థింగ్స్ని రిఫర్ చేస్తాయి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ లేకుండా ఉంటాం కంటే ఏదో ఒకటి ఉంటాం బెటర్ కదా. ఇక్కడ చూసారా, ఈజ్ అనేది సింగులర్ వర్బ్. ఇది నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అంతే కదా. 100 కోట్లు ఉంది, మనసుకు నచ్చింది తినలేనప్పుడు 100 కోట్లు ఏం చేసుకోను. కాబట్టి నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో ఈజ్ ఇన్ దిస్ బుక్. నీకు నీవు కావాల్సినటువంటి ప్రతి విషయము ఈ పుస్తకంలో ఉంది. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో ఈజ్ ఇన్ దిస్ బుక్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు ప్లాన్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు ప్లాన్. ప్రతిదీ ఒక మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ ఎ స్మైల్ క్యాన్ బ్రైటన్ సమ్వన్స్ డే. సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ ఎ స్మైల్ క్యాన్ బ్రైటన్ సమ్వన్స్ డే. సో మనం ఆఫీస్లో ఉండొచ్చు, సరదాగా మన కలీగ్తో నవ్వుతూ మాట్లాడామనుకోండి, ఆ రోజంతా అతను సంతోషంగా ఉంటాడు. ఓకే, అది ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా అందరూ నవ్వుతూ ఉన్నారనుకోండి, అంటే స్మైలింగ్ ఫేస్ ఉందనుకోండి, ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎబిలిటీస్. సో నిన్ను నీవు నమ్ముకొని నీ ఎబిలిటీస్ మీద నమ్మితే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సాధ్యమే. నిన్ను నీవు నమ్మాలి, నీ ఎబిలిటీస్ మీద నీకు నమ్మకం ఉండాలి. సంథింగ్ అబౌట్ ది సిచ్యువేషన్ డజంట్ ఫీల్ క్వైట్ రైట్. సంథింగ్ అబౌట్ ది సిచ్యువేషన్ డజంట్ ఫీల్ క్వైట్ రైట్. ఏదో మనకు అనిపిస్తుంది, అరే ఇదేదో బాగాలేదురా, ఇదేదో రైట్గా లేదు, ఇదేదో ఏదో అని ఆ నెగటివ్ ఫీలింగ్, ఇందాక ఎలా అయితే పాజిటివ్ ఫీలింగ్ ఉందో నెగటివ్ ఫీలింగ్ కూడా అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, ఏదో తేడా ఉంది, ఏదో తేడా ఉంది. ఆ సెంటెన్స్ అన్నమాట. సంథింగ్ అబౌట్ ది సిచ్యువేషన్ డజంట్ ఫీల్ క్వైట్ రైట్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అదేందా చెప్పుకున్నాం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యూ పుట్ యువర్ మైండ్ టు ఇట్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యూ పుట్ యువర్ మైండ్ టు ఇట్. ఏదైనా సరేనండి, నీవు దాని మీద మనసు లగ్నం చేస్తే ఏదైనా సాధ్యమే. సంథింగ్ ఈజ్ బాదరింగ్ మీ, సంథింగ్ ఈజ్ బాదరింగ్ మీ బట్ ఐ కాంట్ క్వైట్ పుట్ మై ఫింగర్ ఆన్ ఇట్. పుట్ మై ఫింగర్ ఆన్ ఇట్ అంటే అర్థం ఏంటంటే అది ఒక యూసేజ్. పుట్ మై ఫింగర్ ఆన్ ఇట్ అంటే నిర్దిష్టంగా నేను ఒక కారణాన్ని చెప్పలేనప్పుడు ఈ యూసేజ్ వాడతాం. సంథింగ్ ఈజ్ బాదరింగ్ మీ, నన్ను ఏదో చికాకు పెడుతుంది, కానీ అదేంటో తెలియదు. మనకి ఒక్కొక్కసారి తెలుస్తుంది, మనకి మనసు బాగోదు, ఏంటి కారణం అంటే మనం చెప్పలేము. అదనమాట, ఏదో మనల్ని ఇబ్బంది పెడుతుంది. సంథింగ్ ఈజ్ బాదరింగ్ మీ బట్ ఐ కాంట్ క్వైట్ పుట్ మై ఫింగర్ ఆన్ ఇట్. ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ విత్ హార్డ్ వర్క్ అండ్ పర్సివరెన్స్. ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ విత్ హార్డ్ వర్క్ అండ్ పర్సివరెన్స్. పర్సివరెన్స్ అనేది చాలా మంచి పదం అండి, బ్యూటిఫుల్ వర్డ్. పాజిటివ్ సెన్స్లో వాడుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది. పర్సివరెన్స్ అంటే కరెక్ట్ అర్థం ఏంటంటే, అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని. అది పర్సివరెన్స్ అంటే. అర్థమైంది కదా. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటే నేను అనుకున్న పని సాధించే వరకు విశ్రమించను, నిద్రపోను. అది కరెక్ట్గా పర్సివరెన్స్ అంటే. ఏంటది? ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ విత్ హార్డ్ వర్క్ అండ్ పర్సివరెన్స్. శ్రమపడే తత్వము, దాన్ని పట్టుకొని వేలాడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎవ్రీథింగ్ యూ డూ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది వరల్డ్ అరౌండ్ యూ. ఎవ్రీథింగ్ యూ డూ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది వరల్డ్ అరౌండ్ యూ. నీవు చేసే ప్రతి పని నీ ప్రపంచం, నీ కుటుంబము, నీ ఫ్రెండ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, నీ ప్రపంచం మీద ఇంపాక్ట్ ఉంటుంది.
ఇవన్నీ చూడండి, అన్ని స్టేట్మెంట్సే చక్కగా వాడుకోవచ్చు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ అట్ ది టైమ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ అట్ ది టైమ్. అది జరిగినప్పుడు మనకి ఆ దెబ్బ ఎందుకు తగిలిందో మనకు తెలియకపోవచ్చు, కానీ ఏది ఒక రీజన్ లేకుండా జరగదు, అది తెలుసుకోండి. మనము ఫెయిల్ అయినా సక్సెస్ పొందినా మన ప్రతిభ కొంతవరకే. చెప్పా కదా, చాలాసార్లు చెప్తాను నేను, ఇది సృష్టిలో చాలా కాస్మిక్ యాక్షన్స్ ఇంటర్ప్లే జరిగి నీకు దెబ్బ తగలటమో సక్సెస్ పొందటమో జరుగుతుంది. దెబ్బ తగిలినందువల్ల కుంగిపోకూడదు, సక్సెస్ వచ్చిందని కళ్ళు తల మీదకి రాకూడదు. నిన్న ఒక యూట్యూబ్లో మా పిల్లలు షేర్ చేసినట్టున్నారు నాకు, ఒక జడ్జి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కోర్ట్ హాల్లో, హైకోర్టు జడ్జి తిడతాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతుంటాడు. జడ్జి గారు అడుగుతాడు, ఏమైనా నీకు ఇంగ్లీష్ రాదా అని. వచ్చు సార్ అంటాడు, మళ్ళీ హిందీ మాట్లాడతాడు. మీరందరూ ఏమనుకుంటారంటే సక్సెస్ పొందిన వాళ్ళందరూ ఏదో భగవంతునికి చుట్టాలనుకుంటారు. ఐఏఎస్ పరీక్ష పాస్ అయిన వాళ్ళు మేధావులు పాస్ అవుతారు. ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళందరూ మేధావులు కానక్కర్లేదు. నిజం చెప్తున్నా, తెలుగు మీడియంలో కూడా రాసి మీరు ఐఏఎస్ పాస్ అవ్వచ్చు, మీకు తెలుసో లేదో. తెలుగు మీడియంలో రాసి ఒకసారి ఐఏఎస్ పాస్ అయ్యి కానీ ఇక్కడికి వచ్చి మనకి పెద్ద బిల్డప్ ఇస్తారు, స్వర్గం నుంచో లేకపోతే హెవెన్స్ నుంచి రాలిపడ్డట్టు. అలా కాదు. ఎప్పుడైతే కొఠారీ కమిషన్ 1976లో ఇంప్లిమెంట్ చేశారో, ఆ కొఠారీ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఐఏఎస్లో స్టాండర్డ్స్ చచ్చిపోయినాయి. ఎనీబడి కెన్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. మీరు కూడా ఏంటి ఇక్కడ క్వాలిఫికేషను, కేవలం రోజుకి 6 నుంచి 9 గంటలు చదవాలి. 6 నుంచి 9 గంటలు. భూకంపం వచ్చినా, తుఫాన్ వచ్చినా, మీ ఇంటి మీద పిడుగుపడ్డా కూడా మీరు 6 గంటలు చదవాలి, 9 గంటలు. ఈ మధ్యలో ఎక్కడ చదివినా సరే మీకు ఉద్యోగం వస్తుంది. అంతే. మీ స్కాలర్లీ క్వాలిటీస్ని టెస్ట్ చేయరు అక్కడ. నీవు ఎంత కష్టపడతావు అని టెస్ట్ చేస్తారు. కష్టపడేవాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ నేను ఐఏఎస్ వాళ్ళని కించపరచట్లేదు. నేను అంటుంది ఏంటంటే, చాలామంది ఇంగ్లీష్లో గ్రూప్ 1 ఆఫీసర్స్ నాకు తెలుసండి, ఇంగ్లీష్లో ఒక పేజీ కూడా రాయలేరు, ఒక డ్రాఫ్ట్ చేయలేరు, ఒక పాలసీని డ్రాఫ్ట్ చేయలేరు, సింపుల్ సెంటెన్సెస్ రాయలేరు. తెలుగు మీడియంలో రాసి ఇక్కడికి వస్తారు ఐఏఎస్. లేకపోతే మనకు వచ్చే నార్త్ ఇండియా నుంచి వచ్చే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఎవరో తెలుసా, హిందీ మీడియం రాసి వస్తారు వాళ్ళు. అది ఇంతగా నేను చెప్పేది ఏంటంటే, సక్సెస్ వచ్చిందని కళ్ళు తల మీదకి తెచ్చుకోకండి, ఫెయిల్ అయ్యామని కుంగిపోకండి. చాలా ఈ సృష్టిలో కాస్మిక్ యాక్షన్స్ చాలా ఇంటర్ట్వైన్ జరిగి ఆ రిజల్ట్ని మనం అనుభవిస్తాం. అంతే తప్పితే మనము కేవలము ఈ సృష్టిలో చిన్న యాక్టర్స్ అండి. అలా వచ్చి అలా వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఇక్కడ మన ప్రమేయం, మా ప్రతాపం, చాలామంది చెప్తుంటారు నా అని. అవన్నీ ఉండవు, తూచి. కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్? ఏమైనా తెమ్మంటావు? ఏమిటి ఇక్కడ వాడింది? సంథింగ్. ఏమైనా తెమ్మంటావు తాగడానికి? ఎనీవన్ హూ స్టాప్స్ లెర్నింగ్ ఈజ్ ఓల్డ్ వెదర్ అట్ 20 or 80. ఎనీవన్ హూ కీప్స్ లెర్నింగ్ స్టేస్ యంగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎనీవన్ హూ స్టాప్స్ లెర్నింగ్ ఈజ్ ఓల్డ్ వెదర్ అట్ 20 or 80. ఎనీవన్ హూ కీప్స్ లెర్నింగ్ స్టేస్ యంగ్. చదువు అంటే ఇక్కడ మన క్లాస్ పుస్తకాలు కాదండి. కొత్త విషయాలు తెలుసుకోవటం అనే జిజ్ఞాస చచ్చిపోయిన రోజున, కొత్త విషయాలు తెలుసుకోవటము ఆగిపోయిన రోజున వీడు సెనిలిటీ. సెనైల్ అంటే ఇక అయిపోయింది, ముసలితనం, వార్ధక్యం, ఉపయోగం లేదు. అదే నువ్వు కొత్త విషయాలు నేర్చుకునే కొద్దీ నీ జీవితం స్పాన్ కూడా పెరుగుతుంది. మీకు మతిమరుపు రాదు, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మీకు తెలుసో లేదో. సో నిరంతర విద్యార్థి 90 ఏళ్ళు వచ్చినా సరే చాలా యాక్టివ్గా ఉంటాడు. ప్రతిరోజు ఇవాళ నేను ఏం నేర్చుకున్నా, ఈరోజు ఏం నేర్చుకున్నా, అలా ప్రయత్నం చేసేవాడికి ఎప్పటికీ వార్ధక్యం రాదు, మతిమరుపు రాదు. ఈ రెండు చెప్పే కదా. ఎప్పుడు నేర్చుకోవటం అనే కాన్సెప్ట్ని ఆపబాకండి. తర్వాత డోంట్ ఫైండ్ ఫాల్ట్, ఫైండ్ రెమెడీ. ఎనీబడి కెన్ కంప్లైంట్. డోంట్ ఫైండ్ ఫాల్ట్, ఫైండ్ రెమెడీ. ఎనీబడి కాన్ కంప్లైంట్. ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఉన్నటువంటి సమస్యను చెప్పటం కాదు, దాని పరిష్కారం చెప్పండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంకొకళ్ళని సంస్కరిద్దామనే ప్రయత్నం మానేయండి. జీసస్ వల్ల గాల, సోక్రటీస్ వల్ల గాల, నీ వల్ల నా వల్ల ఏమవుతుంది ఇంకోటిని సంస్కరించడానికి? మన చేతిలో ఉంది మనల్ని మనం సంస్కరించుకోవటం. నిన్నటి కంటే నేను ఈరోజు ఎలా బెటర్గా ఉండగలను, ఈ రోజు కంటే రేపు ఎలా బెటర్గా ఉండగలను, నన్ను నేను సంస్కరించుకుంటే ఈ సమాజాన్ని సంస్కరించినట్లే. నేను పర్సనల్గా ప్రతిరోజు నన్ను నేను సంస్కరించుకుంటాను. ఎలా ఉండాలి సమాజంలో, మనం మోరల్ స్టాండర్డ్స్ ఎలా పెంచుకోవాలనేది ఆలోచించుకోవాలి. అది చేస్తే చాలు. ఓకే, ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు
దైనందిన జీవితంలో చక్కగా వాడుకోవచ్చండి. ఇవన్నీ అనలిటికల్గా చదవండి, మొద్దుగా చదవకండి. సెంటెన్స్ ఎలా ఉంది, ఎలా వాడుతున్నారు, మనం నేర్చుకున్న టాపిక్ ఏంటి, ఈ టాపిక్లో వచ్చిన పదాలు ఏమిటి, ఈ పదాలకు అదనంగా టీచర్ ఏమి కొత్త వొకాబులరీ చెప్పాడు, ఆ వొకాబులరీని ఎలా వాడాడు, సెంటెన్స్లో ఏ స్ట్రక్చర్లో ఆ పదం ఇరికిచ్చాడు, ఇలా ఆలోచించి నేర్చుకుంటేనే ఈ స్థాయికి వచ్చాను నేను. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక 200 సెంటెన్స్లో 300 సెంటెన్స్లో ప్రతి సెంటెన్స్ 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది మనం అనలైజ్ చేయడానికి. ఒక 200 సెంటెన్స్ని అనలైజ్ చేశారనుకోండి, తర్వాత నుంచి సెంటెన్స్ని అనలైజ్ చేయడానికి సమయం తగ్గిపోతుంది. కొత్త స్ట్రక్చర్ వచ్చింది, ఓహో స్ట్రక్చర్ ఇలా వాడారా, ఇక్కడ నౌన్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ అడ్జెక్టివ్ ఉంది, నేర్చుకొని వాడాలి. సో ఇక్కడ అడ్జెక్టివ్ ఇది వాడాడు, నేను అడ్జెక్టివ్ మార్చి వాడవచ్చుగా. ఇక్కడ వర్బ్ ఇది వాడాడు, ఈ వర్బ్ని మార్చి వాడవచ్చు కదా. ఈ స్ట్రక్చర్లో నేను ఇంకో 10 సెంటెన్సులు రాయలేనా, మాట్లాడలేనా? ఫస్ట్ రాస్తాను, రాసి పైకి చదువుతాను. మీకు డౌట్ ఉంది సెంటెన్స్, మీ ఊర్లో పెద్ద అంటే ఇప్పుడు కుర్రవాళ్ళని కాదు, ఒక 70 ఏళ్ళు వచ్చిన రిటైర్డ్ టీచర్స్ ఉంటారు, హై స్కూల్ టీచర్స్ కానీ కాలేజీలో రిటైర్ అయిన వాళ్ళు కానీ 70 ఏళ్ళ వాళ్ళు, నాకంటే పెద్ద వాళ్ళకి నాకంటే చాలా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. కుర్రాళ్ళ సంగతి వదిలేయండి, వీళ్ళకి ఏమి రాదు. అంటే వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారులే, వాళ్ళ సంగతి మనకొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టండి, సార్ ఇది కొంచెం కరెక్ట్ చేసి ఇవ్వండి అని. వాళ్ళే మీ దగ్గర డబ్బులు తీసుకోరు, చక్కగా హ్యాపీగా కరెక్షన్ చేసి ఇస్తారు. లేదు అందరూ చేయలేను, కొంతమంది నాకు పెట్టండి, నా ఈమెయిల్కి పెట్టండి, నేను కరెక్షన్ చేసి చెప్తాను. అట్లా మీరు శ్రమ పడితే, బాబు ఎర్రా సత్యనారాయణ గారు ఇంత పని చేస్తే మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఊరినే క్లాసులు హరికథా కాలక్షేపంలో క్లాసులు వింటేనో లేకపోతే గ్రామర్ నేర్చుకుంటేనో రాదండి. నేను ఎందుకు గ్రామర్ నేర్చుతున్నాను, గ్రామర్తో పాటు స్ట్రక్చర్స్ ఇస్తున్నా, వొకాబులరీ ఇస్తున్నా, ఇలా నేర్చుకోండి. అనాలిసిస్ అంటే నిన్ననే ఒక 100th ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక అబ్బాయి కామెంట్ చేశాడు. ఎవరైనా కే సత్యనారాయణ సత్య. ఈయనేమన్నాడంటే, గుడ్ మార్నింగ్ సార్, వీఆర్ ఫాలో యువర్ గైడెన్స్ సార్, వీఆర్ ఫాలో యువర్ గైడెన్స్ సార్. ఏం వాడారు ఇక్కడ? వి అనేటటువంటి సబ్జెక్ట్ వాడారు, ఫాలో అనేటటువంటి నౌన్ వాడారు. ఆ నౌన్ ఏ రూపంలో ఉంది? అది ఇన్ఫినిటివా, పాస్ట్ ఫామా, పాస్ట్ పార్టిసిపులా? ఇన్ఫినిటివ్ రూపంలో ఉంది. సబ్జెక్టు ప్లూరల్లో ఉంది, వర్బ్ ఎందులో ఉంది? ప్లూరల్లో ఉంది. అసలు దీని ఉద్దేశం ఏంటి? మీ గైడెన్స్ని మేము ఫాలో అవుతాము. ఇది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి అప్లై అవుతుంది కదా. అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఎప్పుడు ఫాలో అవ్వదలుచుకున్నావు నా గైడెన్స్ని? ఒక 1 ఇన్స్టెంట్ ఫాలో అవ్వదలుచుకున్నావా? కంటిన్యూస్గా నా గైడెన్స్ ఫాలో అవ్వదలుచుకున్నావా? కంటిన్యూస్గా అవ్వదలుచుకున్నాను. కాబట్టి కంటిన్యూస్ జరగట్లే యాక్షను. నిన్న ఫాలో అయ్యాను సార్, ఇవాళ ఫాలో అయ్యాను, రేపు ఫాలో అవుతాను, మీ గైడెన్స్ నేను ఫాలో అవుతాను అంటే ఇది ఏ టెన్స్లో చెప్పాలి? సింపుల్ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో యాక్షన్ జరుగుతుంది, జరగబోతుంది. కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సబ్జెక్టు, వర్బ్ ఇన్ఫినిటివ్ రూపంలో ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఇది వర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ ఉండాలి. వి ఫాలో యువర్ గైడెన్స్. మధ్యలో ఇంకేం పెట్టకూడదు. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్కి వర్బ్ మధ్యలో ఇంకేం పెట్టకూడదు. ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే యాడ్ వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అందులో పెట్టవచ్చు సబ్జెక్ట్కి వర్బ్ మధ్యలో. కాబట్టి ఇక్కడ నువ్వేం యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెట్టడం లేదు కదా, నా గైడెన్స్ నువ్వు ఎన్నిసార్లు పాటిస్తావని చెప్పడం లేదు కదా. కాబట్టి సింపుల్గా వీ ఫాలో యువర్ గైడెన్స్. మధ్యలో ఆర్ ఎందుకు వచ్చింది? రాకూడదు కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నేను ఎక్కడన్నా ఇలా వాడానా, బీ ఫార్మ్స్ వాడానా? వాడలేదు కదా. అలా అనలైజ్ చేయాలి. సింపుల్. నేను మళ్ళీ మీకు పర్సనల్ ప్రొనౌన్స్, తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ మళ్ళీ ఎపిసోడ్స్ చదివి ఇప్పటివరకు చూసినా చూడకపోయినా మళ్ళీ చూసి క్లాస్లో ఏం చెప్తున్నాడు సారు, నోట్స్లో ఏమి ఇచ్చాడు, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ని పట్టుకోండి. శ్రమ పడితేనే వస్తుంది. మళ్ళీ వెళ్ళండి. ప్రజెంట్ స్టేట్మెంట్స్, పాస్ట్ స్టేట్మెంట్స్, ఫ్యూచర్ స్టేట్మెంట్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నీ చదవండి. నోట్స్ని అనలైజ్ చెయ్యండి. అప్పుడు మీరు పైకి చదవాలి. దీనికి తోడు ఇంగ్లీష్ కాన్వర్జేషన్ టాంజరిన్ అకాడమీ చూడాలి, తర్వాత టింకిల్ చదవాలి, అన్నీ పైకి చదవాలి. ఇంత కష్టపడితే 6 నెలలు చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇదే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని కంటిన్యూ చేద్దాము. ఈ క్లాస్ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. సో నెక్స్ట్ క్లాస్ వరకు సెలవు. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.